తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన యువ రక్తం, దగాకోరు రాజకీయాలను ఎదుర్కొన్న ధీరత్వం, అవినీతిని ఎండగట్టిన న్యాయ శిఖరం, నిబద్ధతగల నాయకత్వం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతోనే సాధ్యం. పదునైన తూటాల్లాగా దూసుకెళ్లే నీ మాటల ప్రవాహం, యథార్థతతో ప్రతి ప్రశ్నకు వివరణాత్మకమైన సమాధానం, నిప్పు కణికై అసమర్థతను నిలదీసే ఉద్యమ యువ కిశోరం, సౌమ్యుడిగా నిరాడంబరత కలిగిన చిరునవ్వు నీ సొంతం. వాక్చాతుర్యంతో మహామహులనే మట్టి కరిపించిన ధీరుడు, అంశం ఏదైనా అనర్గళంగా సమాధానమిచ్చే విశ్లేషకుడు, ప్రజా సమస్యలపై నిగ్గు తేల్చే నాయకుడు, క్రమశిక్షణ నిబద్ధత అనే ప్రమాణాలతో ఎదిగిన ఉపాధ్యాయుడు, అక్రమాలకు అడ్డుకట్టవేసిన దమ్మున్న న్యాయ పరిశోధకుడు, స్వచ్ఛమైన వ్యక్తిత్వమున్న రాజకీయ తేజోత్తముడు, ప్రజాసేవకుడు మన మాధవనేని రఘునందన్ రావు. విమర్శల్లో సైతం విషయం మాట్లాడటం ఆయన విశిష్టత. విషయం ఏదైనా సూటిగా వివరంగా చెప్పటం ఆయన ప్రత్యేకత. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు దిమ్మ తిరిగే దెబ్బ కొట్టిన వకీల్ సాబ్, తెలంగాణ ఉద్యమం తయారు చేసిన ఫైర్ బ్రాండ్ లీడర్, రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికై నిరంతరం పరితపించే ప్రజా సేవకుడు మన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అనంతరం ఆయన మరణించడంతో 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి మాధవనేని రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని రుజువయ్యింది. ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు విజయం సాధించడంతో అనంతరం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తాచాటింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితమే రిపీట్ అయ్యిందని, రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారింది అనడానికి మారుమూల గ్రామాల్లో సైతం బీజేపీకి క్యాడర్ ఉందని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో తేటతెల్లమైంది. బీజేపీతోనే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో దుబ్బాక గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాలకు చేసిందేమీ లేదన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డంకిగా మారిందని, ఆ అడ్డంకిని తొలగించాలంటే ఓటు ద్వారా బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు బీజేపీకి అండగా ఉంటారని, దుబ్బాకలో వార్ వన్ సైడ్ అని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయనుకుంటే సీఎం కేసీఆర్ సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులను నిండా ముంచారని రఘునందన్ రావు విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో రాక నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారని, వచ్చిన నోటిఫికేషన్లు వాయిదా వేయడం, రద్దు చేయడం ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ అసమర్థతతో, టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంతో పేపర్ లీకేజీలు అయ్యాయని, ఎంతో కష్టపడి చదువుకున్న నిరుద్యోగ తమ్ముళ్లకు, చెల్లెలను కేసీఆర్ నిండా ముంచారని, వాళ్ల ఆశలను ఆవిరి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ను కూడా కేసులు లేకుండా సక్రమంగా నిర్వహించలేదని, తన ఇంట్లో మాత్రం అందరికీ పదవులు ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ను గద్దె దించాలని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ వస్తే తమకు బంగారు భవిష్యత్ వస్తుందనుకుంటే విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలను సీఎం కేసీఆర్ వమ్ము చేయడమే కాకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని రఘునందన్ రావు గళమెత్తారు. అంతర్జాతీయ ప్రమాణాలు, బాహుబలి పంప్సెట్లు, వేల కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో
లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పిన సీఎం కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందో సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు ఒక్కొక్కటిగా బట్టబయలవడం ప్రభుత్వ అసమర్థత, పనితీరుకు నిదర్శనమన్నారు. అభివృద్ధిలో సిద్దిపేట ఒక కన్ను, దుబ్బాక మరొక కన్ను అని చెప్పిన మంత్రి హరీష్ రావుకు దుబ్బాక నియోజకవర్గానికి ఇప్పటివరకు ఏం చేశారో చెప్పాలన్నారు. దుబ్బాకపై నిజంగా ప్రేమ ఉంటే నిధులు ఎందుకు మంజూరు చేయలేదన్నారు. ఇక నిధుల విషయానికొస్తే సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్, మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల, మంత్రి హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేటకు నిధులు వెళ్తాయే తప్ప దుబ్బాక నియోజకవర్గానికి నిధులు ఎందుకు ఇవ్వలేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు గలమెత్తి గర్జించారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వానికి దుబ్బాక అభివృద్ధిపై సవతి తల్లి ప్రేమ తప్ప ఏం చేసిందన్నారు. అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలన్నారు. నీళ్లు, నిధులు, నియమాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ లెక్కకు మిక్కిలి హామీలు ఇచ్చి హామీలను అమలు చేయక రాష్ట్రాన్ని ఆగం చేశారన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తూ మళ్లీ గెలవాలని చూస్తున్నారని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు విమర్శించారు. సీఎం కేసీఆర్ 2000 పింఛనిచ్చి అత్తాకోడళ్లకు పంచాయతీ పెట్టారన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఒకే ఇంట్లో ఆలుమగలకు పింఛనిస్తామన్నారు. 2000 ఆసరా పింఛనిచ్చి గ్రామాల్లో 2000 బెల్ట్ షాపులు తెరిచారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చారన్నారు. మద్యం నోటిఫికేషన్లపై ఉన్న శ్రద్ధ ఉద్యోగ నోటిఫికేషన్లపై ఎందుకు లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 10 ఏళ్ల నుంచి పబ్బం గడుపుతున్నారని, దళితుల అభ్యున్నతి కోసం తెచ్చిన దళిత బంధు అవినీతిమయంగా మారిందని, రైతు రుణమాఫీ ఏకకాలంలో 1,00,000 చేస్తామని చెప్పి రూల్స్, రెగ్యులేషన్లతో రుణమాఫీ హామీని అమలు చేయకపోగా రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. గొల్లకురుములకు గొర్రెలు ఇస్తామని బ్యాంకులో డీడీలు కట్టించుకుని గొర్రెలు ఇవ్వలేదన్నారు. బీసీ బంధు అర్హులకు ఇవ్వకుండా బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారన్నారు. దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ పథకం, దళితులకు 3 ఎకరాల భూమి తదితర లెక్కకు మిక్కిలి హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ వాటిని పూర్తిగా విస్మరించారని, ప్రచార ఆర్భాటం తప్ప నిరుపేదలకు చేసిందేమీ లేదని రఘునందన్ రావు నిగ్గు తేల్చారు. ప్రజా సంక్షేమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయ్యిందని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు మండిపడ్డారు. ప్రజల తలరాతలు మారాలంటే విద్యావంతుల సేవలు అవసరమని, ఒక దీపం ఇంకొక దీపానికి వెలుగునిచ్చినట్లు ఊరికొక అర్జునుడిలా బరిగీసి కొట్లాడాలని యువతకు రఘునందన్ రావు పిలుపునిచ్చారు. 2020లో దుబ్బాక ఉప ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దుబ్బాక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తానని, నిధుల విషయమై ఎంతో పోరాటం చేసి నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు, ప్రజా సంక్షేమానికి కృషి చేశానని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ఎక్కడ ఏ ఆపద వచ్చినా ముందుండి వాటి పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో 1600 కోట్లతో ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు నేషనల్ హైవే తీసుకొచ్చానని తెలిపారు. దీంతో ప్రజా సౌకర్యం మెరుగుపడటమే కాక తిమ్మాపూర్ లాంటి మరికొన్ని గ్రామాల కళమారిందన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, ప్రజా సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని, వచ్చే ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని, ప్రధాని మోడీ కృషితోనే సిద్దిపేటకు రైలు వచ్చిందని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు స్పష్టం చేశారు. దుబ్బాక మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడో